అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ప్రభ ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు నా వీడియోలో వాచెస్ కలెక్షన్ చూపించబోతున్నాను. ఇవన్నీ నా ఓల్డ్ వాచెస్. ఒకప్పుడు నేను బాగా యూజ్ చేసిన వాచెస్. ఇంట్లో నా వాచెస్ ఉన్నాయి, మా అమ్మ వాచెస్ కూడా ఉన్నాయి. నా వాచెస్ ఏవో, మా అమ్మ వాచెస్ ఏవో డీటెయిల్గా మీకు చెప్తాను. లెట్స్ గెట్ ఇట్ టు ద వీడియో. ఇప్పుడు నేను ఫస్ట్ ఈ వైట్ కలర్ వాచ్తో స్టార్ట్ చేస్తాను. ఇది నేను బుగ్గరాజేశ్వర స్వామి టెంపుల్ జాతరలో కొనుక్కున్నాను. ఇప్పుడు ఇంటర్లో ఉన్నప్పుడు కొనుక్కున్నా. ఈ కాపర్ కలర్ రౌండ్ వచ్చింది కదా, అది నాకు ఫ్లోరల్ డిజైన్ బాగా నచ్చింది. మళ్ళీ ఆ వాచ్ పెద్దగా ఉంది. సో అప్పుడు నాకైతే ఈ వాచ్ బాగా నచ్చిందని నేను తీసుకున్నాను. డైలీ కాలేజ్కి పెట్టుకొని వెళ్ళేదాన్ని. ఒక్కరోజు కూడా వాచ్ పెట్టుకోవడం మిస్ అయ్యేదాన్ని కాదు. నేను డైలీ పెట్టుకొని వెళ్ళేదాన్ని వాచ్. చూసారా, మీకు కూడా నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ వాచ్లోకి వెళ్ళిపోదాం. ఇదైతే నా వాచే. నెక్స్ట్ వాచ్ ఈ పింక్ కలర్ వాచ్. యాక్చువల్గా ఇది ఏంటంటే కలర్స్ వస్తాయి. ఒక 6 కలర్స్ అట్లా వచ్చినాయి. మనం చేంజ్ చేసుకోవచ్చు. ఒక మధ్యలో టైమర్ ఉంది కదా, అది ఒక్కటి ఉంచుకొని మిగతా అవి 2 పట్టీలు మనం చేంజ్ చేసుకోవచ్చు. 6 కలర్లు వచ్చినాయి, మిస్ అయినాయి. ఈ వాచ్ అయితే మా నాన్న ఫారెన్ నుండి తెచ్చాడు. ఈ వాచ్ కూడా ఫారెన్ నుండి తెచ్చాడు. ఇదైతే అడ్జస్టబుల్. మనం సేమ్ బ్రాస్లెట్ లాగా దీన్ని యూజ్ చేయొచ్చు. బ్రాస్లెట్ ఎట్లాగా అడ్జస్ట్ చేసుకుంటామో దీన్ని కూడా అట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీన్ని కూడా చాలా అంటే చాలా వాడేసాను, అందుకే ఇది పాడైపోయింది. ఇప్పుడైతే అస్సలు యూజ్ చేయట్లేదు. అప్పుడైతే చాలా యూజ్ చేశాను. సో యూజ్ చేసి వెనకాల క్లాక్ వెనకాల అది క్యాప్ కూడా ఊడిపోయింది. అంతగానో యూజ్ చేశాను దాన్ని. ఇదైతే నాకు బాగా ఇష్టం. అండ్ ఈ వాచ్ కూడా మా నాన్న ఫారెన్ నుండి తెచ్చిండు. దీన్ని అయితే నేను డక్ వాచ్ అని పిలుచుకునేదాన్ని. డక్స్ లాగా వస్తాయి కదా, ఇది కూడా చాలా యూజ్ చేశాను. ఇదైతే వన్ ఆఫ్ మై ఫేవరెట్ వాచ్. ఎందుకో తెలియదు కానీ నాకు ఈ వాచ్ అంటే చాలా 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 ఇష్టం. ఎన్నిసార్లు సేల్స్ పోయినా కానీ మళ్ళా వేసుకొని మరీ యూజ్ చేసేదాన్ని. నెక్స్ట్ ఈ వాచ్ మాత్రం మా డాడీ కోసం తెచ్చుకున్నారు, కానీ ఎప్పుడు మా నాన్న అది పెట్టుకోలేదు. అట్లా నార్మల్గా ఉండిపోయింది ఇంట్లోనే. ఇదైతే మా అమ్మ వాచ్. నాకు తెలిసి ఈ వాచ్ ఒక 30 years అవుతుంది కావచ్చు. ఫస్ట్ టైం మా నాన్న ఫారెన్ వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చిండు మా మమ్మీకి. మా అమ్మ వన్ ఆఫ్ మై ఫేవరెట్. ఇది మా అమ్మకి చాలా ఇష్టం. మా అమ్మ యూజ్ చేసి దాని స్టోన్స్ కూడా ఊడిపోయినాయి. కానీ అయితే ఈ వాచ్ మాత్రం మామూలుగా ఉండదు, చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఈ వాచ్ కూడా మా అమ్మదే. ఒక 2-3 times అట్లా అప్పట్లో యూజ్ చేసింది. ఇప్పుడు ఎవ్వి వాడట్లేదు మా అమ్మ కూడా. ఇదైతే మెన్స్ వాచ్. మా నాన్ననే తీసుకొచ్చుకున్నాడు, కానీ ఇప్పుడు కూడా మా నాన్న వాచ్లు తెచ్చుకుంటాడు, కానీ ఒక్కరోజు కూడా వాచ్ పెట్టకపోతుండే. మా అమ్మ నేను బాగా యూజ్ చేస్తుండే. అండ్ నెక్స్ట్ ఈ వాచ్ కూడా మా అమ్మదే. నాకు కూడా సేమ్ సిమిలర్గా ఇలాంటి వాచే ఉండే, కానీ నేను ఎక్కడ పోగొట్టినా నాకు గుర్తులేదు. ఈ వాచ్ అయితే చాలా బాగుంటుంది. మా అమ్మ పెట్టుకుంటుండే ఈ వాచ్. అప్పుడప్పుడు నేను కూడా పెట్టుకునేదాన్ని, కానీ నాకు కొంచెం లూజ్ అవుతుంది ఈ వాచ్. మా అమ్మకైతే పర్ఫెక్ట్గా ఫిట్గా ఉంటుంది. ఇవన్నీ ఫారెన్ నుండి తెచ్చిన వాచ్లే, ఒక ఫస్ట్ వాచ్ తప్పించి మిగతా అవన్నీ ఫారెన్ నుండే. ఇది కూడా ఫారెన్ నుండి తెచ్చిన వాచే. ఇది కూడా నేను 8th, 9th, 10th క్లాస్లో మోస్ట్లీ ఇదే వాచ్ వాడాను. నాకు బాగా గుర్తుంది. 8th క్లాస్లోనైతే బీభత్సంగా వాడాను. అండ్ నెక్స్ట్ ఈ వాచ్ కూడా మా అమ్మదే. మా అమ్మ అయితే ఈ వాచ్ని చాలాసార్లు యూజ్ చేసింది. ఖచ్చితంగా మా మమ్మీ ఈ వాచ్ పెట్టుకుంటుండే. ఇది కూడా చాలా యూజ్ చేసింది. అయితే ఇదిను ఈ వాచ్ 2 కపుల్ వాచెస్ అన్నట్టు. ఇది ఒకటి వైఫ్ అండ్ ఒకటి హస్బెండ్ వాచ్. కానీ మా నాన్న ఒక్కసారి పెట్టుకోలే, అది కొత్త వాచ్ అట్లనే ఉండిపోయింది. మా అమ్మ మాత్రం చాలాసార్లు యూజ్ చేసింది. ఈ పట్టీలు అవన్నీ చూస్తుంటే బాగా అనిపిస్తుంది. అండ్ ఇది కూడా ఒక బ్రాస్లెట్ టైప్ ఆఫ్ వాచ్. దీని గ్లాస్ పగిలిపోయింది కింద పడ్డప్పుడు, పట్టమని వలిగిపోయింది. సో ఇవన్నీ నా వాచ్ కలెక్షన్స్. ఇందులో ఒక్క వాచ్ తప్పించి మిగతా అవన్నీ ఫారెన్ వాచెస్. ఇంకా దొరకట్లేదు. ఉన్నాయి మాత్రం మీకు చూపిస్తున్నా, మంచిగా ఉన్నాయి. మీకు కనుక నాకు ఈ వాచ్ కలెక్షన్ నచ్చితే లైక్ చేయండి. నాకు తెలిసి అందరికీ ఇన్ని వాచ్లు ఉంటాయి, కానీ నాకు ఎందుకు కొంచెం స్పెషల్గా అనిపించింది, అందుకే వీడియో తీశాను. ఇంకా ఉన్నాయి, కానీ ఎక్కడెక్కడ పోయినాయి. ఉన్నవి మాత్రం కలెక్ట్ చేసి ఒక వీడియో మాత్రం చేశాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.